రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి కదా, మీలో ఎంతమంది ఓట్ వేశారు? దొంగ. నెగ్లెక్ట్ చేయడానికి కారణం ఏంటండి? ఏముంది, కొత్త వాళ్ళు వస్తారు. నా ఒక్క ఓటుతో దేశం ఏం బాగుపడుతుందిలే అనుకున్నారా? ఎస్ ఎస్. పాలిటిక్స్ని ఎందుకు ఒక ప్రొఫెషన్గా చూడట్లేదు? ఎందుకు పొలిటీషియన్ అవ్వాలి అనే ఆలోచన ఉండట్లేదు? పాలిటిక్స్ అనేది ఒక భయం లాంటిది. ఆ ధోరణి ప్రజల్లో ఉంది. కొత్త వాళ్ళు ఎవరు కూడా ఎందుకు పొలిటీషియన్గా రావట్లేదు? కొత్త వాళ్ళు పాలిటిక్స్లోకి వస్తే రీసెంట్గా బర్రెలక్కని చూసాము, నించుంది. ఎందుకోసం? తనకి చేంజ్ కావాలి. చాలా గ్రేట్. ఎలక్షన్స్ వస్తున్నాయి అనగానే ఓటుకి నోటు. యాక్చువల్లీ మనీ ఇవ్వడం వాళ్ళే అలవాటు చేశారు ఫస్ట్ నుంచి. ఎవరు ఎక్కువ మనీ ఇస్తే వాళ్ళకే ఓట్ చేస్తాం అని అంటున్నారు. ఓట్ వేయడానికి డబ్బులు తీసుకోవాలనేది ఎక్కడ లేదు. చేసిందే రాజకీయులు. ఎవరికి వేస్తే మనం బాగుపడతాము. అత్యాశ చూపించి ఆశపడి ఓట్ అనేది వేయొద్దు అనేది నా ఒపీనియన్. ఎలక్షన్ కమిషన్ ఎలాంటి సదుపాయాలు కల్పిస్తే అట్లీస్ట్ ఓటేయడానికి వస్తారు? వాళ్ళకి సదుపాయాలు ప్రొవైడ్ చేయాలి. మేమే క్యాబులు బుక్ చేసి రండి సార్ రండి. యూతే ఇన్స్పైర్ అవ్వాలి. నేనే సేమ్ అవుతుందని ఆలోచనతో పోగొట్టు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. నాకు ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్ నా బుర్రలో చాలాసార్లు నన్ను హిట్ చేసింది. టీచర్ ఎప్పుడైనా పిల్లల్ని పెద్ద అయిన తర్వాత ఏమవుతావు, నీ గోల్ ఏంటి అన్న ప్రతిసారి పిల్లలందరూ కూడా హ్యాండ్స్ రైజ్ చేసి టీచర్ అవుతా, లాయర్ అవుతా, పోలీస్ అవుతా, డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా, హీరో అవుతా, డాన్సర్ అవుతా, సింగర్ అవుతా, ఇలా అన్ని ప్రొఫెషన్స్ చెప్తూ ఉంటారు. కానీ పొలిటీషియన్ అవుతాను అని చేయి ఎత్తి చెప్పిన పిల్లలు ఎంతమంది ఉన్నారు? అసలు చెప్పిన వాళ్ళు ఉన్నారా? ఇక్కడ 3 గంటల సినిమాతో ఫ్యాన్ బేస్ని పెంచుకుంటున్న హీరోస్ ఆర్టిస్ట్ అవుతాను, అవ్వాలి అనే తపన పిల్లల్లో పెంచుతున్నప్పుడు నేను పొలిటీషియన్ అవ్వాలి అనే తపన పెంచలేక ఇక్కడ పొలిటీషియన్స్ విఫలమయ్యారా? లేకపోతే పాలిటిక్స్ అనే సబ్జెక్ట్ నచ్చక పిల్లల దగ్గర నుంచి యంగ్స్టర్స్ వరకు ఒక అడుగు వెనకనున్నారా? ఓటు వేయడం మన హక్కు. అయితే ఎంతమంది ఓటు వేశారు? రీసెంట్గా తెలంగాణలో ఎలక్షన్స్ జరిగాయి. ఓటింగ్ శాతం చూస్తే ఎంత తక్కువ అంటే అసలు చెప్పుకోలేనంత. ఎందుకు ఇలా జరుగుతోంది? ఓటు వేయండి అని చెప్పి ఒక సెలబ్రిటీ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలా? ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. అట్లీస్ట్ ఈసారి ఎలక్షన్స్లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఓటుని ఉపయోగించుకొని ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయాలి, వేస్తే బాగుంటుంది. అండ్ యువత రోల్ ఎలా ఉంటే బాగుంటుంది? ఎందుకు యంగ్స్టర్స్ ఎవ్వరూ కూడా పొలిటీషియన్స్గా అడుగులు ముందుకు వేయలేకపోతున్నారు? అది ఒక వృత్తిగా ఎందుకు ఎంచుకోలేకపోతున్నారు? ఇలాంటివన్నీ నన్ను చాలాసార్లు హిట్ చేశాయి. అప్పుడే అనిపించింది ఐ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద స్టూడియో అండ్ టాక్ విత్ ఫ్యూ పీపుల్. అందరితో మాట్లాడి వాళ్ళ పర్సెప్షన్ ఏంటి తెలుసుకోవాలనిపించి ఇవాళ నేను వచ్చేసాను. మరి ఇక్కడ రాబోయే కాలానికి కాబోయే టీచర్స్ ఉన్నారు. వారితో మాట్లాడి అసలు వాళ్ళ వ్యూస్ ఏంటి, వాళ్ళ పర్సెప్షన్ ఏంటి అనే విషయాలన్నీ తెలుసుకుందాం. హలో ఎవ్రీబడి. హలో మ్యామ్. ఎలా ఉన్నారు అందరూ? ఫైన్ మ్యామ్. యాక్చువల్లీ రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి కదా, మీలో ఎంతమంది ఓట్ వేశారు? జెన్యూన్గా చెప్పాలబ్బా. ఎస్. వేయలేదు. దొంగ. ఎందుకు? ఓటర్ ఐడి లేదు. ఎన్ని ఇయర్స్ మీకు? యాక్చువల్గా నేను తీయించుకోలే ఓటర్ ఐడి. ఎందుకు తీసుకోలేదు? ఇంట్రెస్ట్ ఏం లేదు. ఇంట్రెస్ట్ లేదు. ఎస్. ఎందుకని? ఎందుకు అది అంతే. అంటే ఓటు మన హక్కు కదా. ఎస్. నెగ్లెక్ట్ చేయడానికి కారణం ఏంటండి? ఏముంది, కొత్త వాళ్ళు వస్తారు, ఎట్లా వచ్చినా అంతే. అంటే కొత్త కొత్తవి తీసుకొచ్చినట్టు ఫస్ట్ తీస్తారు, తర్వాత వచ్చేసరికి మళ్ళీ మన మీదనే వేస్తూ ఉంటారు వాళ్ళు.
అందుకని ఓటు వేయకుండా ఉంటే కరెక్ట్ అంటారా? అలా అని ఏం కాదు, నెక్స్ట్ టైం. నెక్స్ట్ టైం. సో ఐ విష్. చూశారు కదండి, కనీసం ఓట్కి కూడా అప్లై చేయలేదట. నేను తనని తప్పు అని అనట్లేదండి, ఇది పర్సనలీ అండ్ ప్యూర్లీ మీ ఒపీనియన్, కానీ ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. అందరూ ఒక సెలబ్రిటీ చెప్పాలా మనకి ఓట్ వేయండి అని చెప్పి? సెలబ్రిటీస్ చెప్తున్నారు, చుట్టుపక్కల మీకు ఎవరు ఇంట్లో వాళ్ళు కూడా చెప్పలేదా? చెప్పారు. ఎస్. అంటే మీకు ఇష్టం లేదు? నాకు ఇష్టం లేదు. ఇంత వయసులోనే విరక్తి వచ్చేసింది పాలిటిక్స్ పైన, పొలిటీషియన్స్ పైన. వాళ్ళపైన ఏం అంతా అంటే అట్లాంటివి ఏం లేదు, జస్ట్ నేను తీయించుకోలే అంతే. మీరు తీసుకోలేదు అంతే. నెక్స్ట్ టైం ఓటుతో దేశం ఏం బాగుపడుతుందిలే అనుకున్నారా? ఎస్ అనుకున్నారా? ఇట్లనే అందరు అనుకుంటే ఎట్లబ్బా? అందరూ అట్లా అనుకోరు కదా నాలాగా. కానీ మీరు అనుకున్నారు కదా, ఇట్లా నాలాగా ఎవరు అనుకోరు అంటేనే నెంబర్ ఆఫ్ పర్సన్స్ పెరిగిపోతారు కదా. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఐ విష్ నెక్స్ట్ టైం మీరు ఇలా అనుకోకూడదు, ఇలా అనుకుంటున్న వాళ్ళని కూడా అలా అనుకోకండి అని చెప్పి వాళ్ళతో కూడా ఓటు వేయిస్తారని అనుకుంటున్నాను. ఓకే, ప్రామిస్? ఎస్, ప్రామిస్. థ్యాంక్ యూ. ఓకే. సో ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీతో పాటు ఓటు వెయ్యకూడదు, వెయ్యను అన్న వాళ్ళతో ఓటు వేయించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎనీబడి దేర్? ఇస్ ఇట్ సో? ఎస్ ప్లీజ్. చాలామంది మా ఇంటి దగ్గర నా ఒక్క ఓటుతో ఏం బాగుపడుతుందిలే అని అనుకున్నారు. కానీ మేము వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మేము చెప్పామన్నమాట, మీరు ఓటు వేయడం వల్ల మీ ఒక్క ఓటుతోటే వాళ్ళు గెలుస్తుండొచ్చు, లేదా మీ ఒక్క ఓటుతోటే వాళ్ళు ఓడిపోవచ్చు. వాళ్ళు గెలిచినప్పుడు చాలా చేద్దాం అనుకుంటారు, మేబీ వాళ్ళు ఓడిపోవడం వల్ల మనం చాలా లాస్ అయి ఉండొచ్చు. అలా పాయింట్. నిజంగా కదా, ఒక్క ఓటుతో గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఒక్క ఓటుతో ఓడిపోయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. ప్రజలకి సేవ చేయాలి అని సంకల్పించి పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా మన ఓట్ని మనం ఉపయోగించుకోవాలి, మనతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకున్నందుకు నిజంగా వండర్ఫుల్. అయితే ఐ హ్యావ్ ఏ క్వశ్చన్. ఇందాక నేను అన్నాను కదా, పాలిటిక్స్ని ఎందుకు ఒక ప్రొఫెషన్గా చూడట్లేదు, ఎందుకు పొలిటీషియన్ అవ్వాలి అనే ఆలోచన ఉండట్లేదు? యంగ్స్టర్స్ ఎవరైనా అలా ఆలోచించారా, ఎందుకు మనం పాలిటిక్స్లోకి రాకూడదు అని? యంగ్స్టర్స్ ఇప్పుడు ఫ్యామిలీలో ఉంటారు. సో మీరు ఇందాక చెప్పారు, టీచర్ అవుతాను, లాయర్ అవుతాను, డాక్టర్ అవుతాను, కానీ పొలిటీషియన్ అవ్వాలని ఎవరు అనరు. ఎందుకంటే పేరెంట్సే ఫస్ట్ నేను ఇంత కష్టపడి చదివిస్తున్నాను, సో నువ్వు లాయర్ అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఆస్ట్రోనాట్ అవ్వాలి అని చెప్తారు. కానీ పాలిటిక్స్ అవ్వాలని ఎవరు. ఎందుకంటే పాలిటిక్స్ అనేది ఒక భయం వాళ్ళకి. బేసికలీ మనకున్న ఎన్వైరన్మెంట్లో పాలిటిక్స్ అనేది ఒక భయం లాంటిది. అది వారసత్వ రాజకీయకంగా వస్తుందే కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎవరు పాలిటిక్స్లో రావాలన్న ఇంట్రెస్ట్ చూపించరు. అదొక భయం లాంటిది ఉంది, రాజకీయ వారసత్వం నడుస్తుంది. అండ్ ఒక లీడర్ని చూసేసరికి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంది వెళ్ళి చెప్పాలి అన్నా కూడా భయపడతారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఒకటి మనకి ఉంది. ప్రతి 3 monthsకి ఒకసారి ఒక జిల్లాలో వెళ్ళి అక్కడ వాళ్ళు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక సిటిజన్గా వెళ్ళి చెప్పొచ్చు మనం. కానీ ఎవ్వరూ ఇంట్లో నుంచి రావట్లేదు. నాకెందుకు, నా వరకు నేను బాగున్నానా, అందరితో నాకెందుకు అనేది ఒక పాలిటిక్స్తో మనకెందుకు, పొలిటీషియన్స్తో మనకెందుకు అనే భయం, ఆ ధోరణి ప్రజల్లో ఉంది. సో ఆ ధోరణి మనం ఫ్యూచర్ జనరేషన్స్లో నుంచి ఆ ధోరణి అనేది, ఆ భయం అనేది తీసేయాలి అంటే ఒక పేరెంట్స్ ఫస్ట్ ఇనిషియేటివ్ ఇంట్లో నుంచి చేయాలి, పేరెంట్స్ నుంచి చేయాలి. తర్వాత నెక్స్ట్ యాజ్ అ టీచర్ స్కూల్కి వెళ్తారు, స్కూల్లోనే వాళ్ళకి మనం పొలిటీషియన్ అనేది ఒక భయం కాదు, పాలిటిక్స్ అనేది ఒక భయం కాదు, మనం వెళ్ళి యాజ్ అ టీచర్స్ వాళ్ళకి చెప్పడం ఏంటంటే మనం ఎంత సేవ చేస్తున్నాము దేశానికి నేటి బాలలే రేపటి పౌరులు అన్నాము. కానీ అది స్టేట్మెంట్ వరకే ఉంది. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అంటే ఒక టీచర్ ద్వారా, ఒక ఇంట్లో పేరెంట్స్ టీచర్స్ ద్వారానే అది అవుతుంది. సో నేను యువతని పాలిటిక్స్లో వచ్చి వాళ్ళ సేవ అందించాలని కోరుకుంటున్నాను. వండర్ఫుల్గా మీ పాయింట్ని చెప్పారండి. ఎందుకంటే పేరెంట్స్ కూడా ఎలా అనుకుంటున్నారంటే నా కొడుకు లాయర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, ఇట్లా బోల్డ్ అని అనుకుంటున్నారే కానీ పొలిటీషియన్ అవ్వాలి అని అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు? ఒక పదవి అనేది ఉంటే దేశానికి సేవ చేయొచ్చు. ఆమె రైట్ ఆర్ రాంగ్? ఎవరో ఒకళ్ళు
గంజాయి మొక్కల మధ్యలో తులసి మొక్క లాగయ్యారో తెలీదు, లేకపోతే పాలిటిక్స్ అంటేనే బురద చల్లేసామో తెలీదు, కానీ పాలిటిక్స్ వృత్తినే తప్పుగా చూస్తున్నామేమో. అంటే కాయిన్కి ఒకవైపే మనము పాలిటిక్స్ అంటేనే ఇది అది అని చెప్పి చెప్తున్నామే తప్ప పాలిటిక్స్కి రెండో వైపు ఎందుకు చూడట్లేదు? వాళ్ళు చాలా సఫర్ అయ్యి పొలిటీషియన్గా వస్తున్నారు అండ్ మనకి కూడా రైట్ ఉంది కదా, అడుగుతున్నాం, కడిగి పారేస్తున్నాం, నిందలేస్తున్నాం, బోలెడని అంటున్నాం. స్టిల్ దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. అందరూ అని నేను అనను, ప్రతి దగ్గర ఉంటారు చీడపురుగులు. ఇప్పుడు బియ్యంలో కూడా రాళ్ళు ఉన్నాయి అనుకోండి, అన్నం తినడం మానేస్తామా? బియ్యాన్ని తీసి పక్కన పెట్టి వండుకొని తింటూనే ఉన్నాం కదా. బట్ ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలీదు, జస్ట్ ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. ఐ జస్ట్ వాంటెడ్ టు కన్వే సంథింగ్ టు అవర్ యంగర్ జనరేషన్. పాలిటిక్స్ కూడా ఒక ప్రొఫెషన్. మనం కూడా పొలిటికల్గా ఎందుకు ఇన్వాల్వ్ అవ్వకూడదు? మనం కూడా ఎందుకు పొలిటీషియన్ అవ్వకూడదు? దిస్ ఇస్ వాట్ మై క్వశ్చన్ ఈస్. అండ్ కమింగ్ టు ద పాయింట్, పాలిటిక్స్ అంటే తండ్రి నుంచి కొడుకు, తాత నుంచి మనవడు, ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారే తప్ప కొత్త వాళ్ళు ఎవరు కూడా ఎందుకు పొలిటీషియన్గా రావట్లేదు, పాలిటిక్స్లోకి రావట్లేదు. వాట్స్ యువర్ కాల్? ఎందుకు అయి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు కొత్త వాళ్ళు పాలిటిక్స్లోకి వస్తే చాలా వరకు వాళ్ళకి సపోర్ట్ కావాలి, కమ్యూనిటీ తరపు నుండి అయినా ఎక్కడి నుండి అయినా సపోర్ట్ కావాలి. కానీ వాళ్ళకి ఆ సపోర్ట్ ఉండట్లేదు, మెయిన్గా యూత్కి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు రీసెంట్గా బర్రెలక్కని చూసాము. బర్రెలక్కకి తన ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా, లైక్ తన బ్రదర్స్ని కొట్టినా, తనని ఎంతమంది ఫోన్ చేసి నువ్వు నామినేషన్ వేయొద్దు, నువ్వు రాజకీయాలకి రావద్దు అని చెప్పినా కూడా తను స్టాండ్ తీసుకొని నించుంది. ఎందుకోసం? తనకి చేంజ్ కావాలి, యూత్ అనేది ముందుకు రావాలి. ఎందుకంటే మనం ఎడ్యుకేటెడ్, మనమే ఈ దేశాన్ని మారుస్తాం, ఈ సమాజాన్ని మారుస్తాం అన్న దాని మీదకి తను స్ట్రాంగ్గా నించొని తనకి ఇన్ని ఓట్లు రావడం కూడా చాలా గ్రేట్. మెయిన్గా ఇప్పుడు స్టూడెంట్స్కి ఏంటిదంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. మెయిన్ ఫ్యామిలీ తరపు నుండి ఇప్పుడు నేను ఏదన్నా పాలిటిక్స్లోకి వెళ్తే నా ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడుతుందా అన్నది మెయిన్. ఇంకా మనము ఇన్స్పైర్ కావచ్చు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ నుండి కూడా, ఇప్పుడు భరత్ అని నేను మూవీ, అందులో ఒక యూత్ యంగ్స్టర్ మహేష్ బాబు, నార్మల్గా యూత్ అనే అంటాం కదా, యూత్ పాలిటిక్స్లోకి వస్తే ఎన్ని చేంజెస్ చూస్తాం ఆ మూవీలో, ఎన్ని మిరాకిల్స్ చేయొచ్చు. లైక్ తనని చూసి ఇంకో తను కూడా నామినేషన్కి వచ్చి తనని సపోర్ట్ చేస్తాడు, ఇంకో యూత్ని సపోర్ట్ చేస్తున్నాడు. అట్లా మన కమ్యూనిటీ కానీ మనది ఇది కానీ చేంజ్ అవుతుంది. అది నా ఒపీనియన్. వెరీ వెల్ సెడ్. ఎనీవన్ ఎల్స్? రాజకీయం అనేది నార్మల్గా మనం థింక్ చేస్తే ఫస్ట్ అవినీతి అనేది గుర్తుకొస్తుంది. అది మెయిన్గా ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు చెప్తారు ఇట్లా లీడర్షిప్ చేయడానికి, మేము ఇట్లా నిలబడ్డాము ఎలక్షన్స్కి, మాకు ఓటు వేయండి అని. వాళ్ళు చెప్పే పథకాలు వీళ్ళు నెరవేరుస్తారా లేదా అనేది ప్రజలలో అపనమ్మకం అనేది స్టార్ట్ అవుతుంది ఫస్ట్. ఎందుకంటే గత ముందు ప్రభుత్వాలు ఇవన్నీ చేశాయా, వాళ్ళు చేసినా మాకు ఏదైనా యూజ్ అయ్యిందా అనేది వాళ్ళకు తెలియదు. కాబట్టి వాళ్ళు చేసిన దాంట్లో ఇది అప్లికబుల్ చేస్తే మాకు యూజ్ ఉందా లేదా అనేది ఫస్ట్ చూసుకుంటారు. వాళ్ళు చెప్పిన ఆ మేనిఫెస్టోలో అన్నీ ఏమంటారు అమలు చేస్తే అవి ప్రజలకు యూజ్ అయితే నెక్స్ట్ కూడా మేము వీళ్ళకు ఓటేసి మేము వీళ్ళని గెలిపిస్తే మా సరౌండింగ్స్ అంతా ఒక అభివృద్ధి అనేది జరుగుతుంది అనేది కాన్సెప్ట్ వాళ్ళకు ఉంటుంది. అయితే ఇప్పుడు వారసత్వ పరంగా అయితే ఎలక్షన్స్లోకి వస్తున్నారు వాళ్ళ పిల్లలు కానీ మనవాళ్ళు కానీ, అరే మేము మా తాత చేసిండు, మా నాన్న చేసిండు, మేము చేయాలి అనే థాట్ వాళ్ళకు ఉంది. ఎందుకంటే వాళ్ళు అట్లాంటి సరౌండింగ్లో ఎన్విరాన్మెంట్లో పెరిగినారు కాబట్టి వాళ్ళకి అట్లాంటి థాట్స్ వస్తున్నాయి. మనం నార్మల్గా పీపుల్ మన అమ్మ మధ్యలో మన నాన్న వాళ్ళ మధ్యలో పెరిగినాం కాబట్టి మన అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఏవైతే వృత్తి చేస్తుండ్రో దాని గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము. తర్వాత టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఓవరాల్గా చదువుకుంటాము సబ్జెక్ట్ గురించి, కానీ ఈ పొలిటీషియన్ గురించి చదువుకోవాలంటే కరెక్ట్ అవగాహన అనేది లేదు. ఒకవేళ చెప్పినా అది అంతంత మాత్రమే. ఇప్పుడు సపోజ్ ఒకరికి ఆరోగ్యం బాగాలేదు అంటే, సరే నువ్వు మందులు వేసుకో, ఇది యూజ్ చేసుకో, ఇట్లుండు, ఇట్లా ఈ జాగ్రత్తలు తీసుకొని ఫోన్లో చెప్తే అంత ఎఫెక్టివ్గా ఉండదు. వాళ్ళే వచ్చి మనతో పాటు వాళ్ళు ఉండి ఆ సజెషన్స్ మనకిస్తూ మనల్ని చేపిస్తే మనకు ఆరోగ్యం అనేది తొందరగా క్యూర్ అవుతుంది. అట్లానే ఇప్పుడు కొందరు పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళు పైకి చెప్పడమే, జాగ్రత్తలు చెప్పడమే కాకుండా కొందరు ఇంటింటికి వచ్చి సర్వేస్ చేస్తారు, మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేమే వాటిని ఎట్లా సాల్వ్ చేయగలుగుతాం అనేది చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా సీతక్క కూడా ఉంది, ఆమె చిన్న స్టేజ్ నుంచి ఇప్పుడు ఇక్కడ దాకా ఎదిగింది. అయితే ఆమె ఏం చేసింది అంటే తన వరకు తను చేసింది, నేను కాదనను, కానీ ఇంటింటికి వెళ్ళి వరదలు వచ్చినప్పుడు ఇంటింటికి వెళ్ళి వాళ్ళతో పాటు కొందరు అధికారులను తీసుకెళ్ళి వాళ్ళకి సహాయం అందించింది, ఫుడ్ అందించింది. అట్లాంటి మూమెంట్లో వాళ్ళు ఎట్లా థింక్ చేస్తారంటే వీళ్ళు చెప్పడమే కాదు చేయడంలో కూడా బెస్ట్ అని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళను రోల్ మోడల్గా తీసుకుంటారు. అట్లా కొందరు చిన్న స్టేజ్ నుంచి వచ్చినా కూడా
ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆమె ప్రమాణ స్వీకారం స్టార్ట్ చేసిందో లేదో తను చేసిన పనికి అంత గ్రేట్గా ఫీల్ అయ్యి అందరూ ఉన్న అభిమానులంతా వాళ్ళు కేకలతో ఆ స్టేడియం మొత్తం మార్మరోగించిండ్రు. అవును. అంటే ఆ ఫ్యాన్ బేస్ అనేది ఎట్లా వస్తుంది, వాళ్ళు చేసే పని బెస్టా కాదా అనేది ఆటోమేటిక్ తెలిసిపోతుంది. అట్లానే మిగతా పాలిటిక్స్ కూడా పొలిటీషియన్స్ ఏం చేయాలంటే వాళ్ళు చెప్పడమే కాకుండా చేసి చూపిస్తే ప్రజలకు అనేది ఒక నమ్మకం వస్తుంది. అప్పుడే వాళ్ళు ఓటింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ వాళ్ళతో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. అట్లా చేయాలంటే ఫస్ట్ వాళ్ళకు ఒక అవగాహన ఉండాలి, పొలిటీషియన్స్ పైన నమ్మకం ఉండాలి. ఇవి రెండు ఉంటే వాళ్ళు ఓటింగ్ చేయడానికి ఇష్టపడతారు. ఓటింగ్ చేసిన తర్వాత కూడా కొందరు చేయని వాళ్ళకి తనకు తెలిసిన నాలెడ్జ్లో ఇతరులకు పంచగలుగుతారు. ఈ విధంగా చేస్తే ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. ప్లస్ వారసత్వంగా కాకుండా ఇండివిజువల్గా కూడా ఎవరైనా పోటీ చేయాలి అనుకుంటే ఇట్లాంటి వాళ్ళని రోల్ మోడల్గా తీసుకొని పోటీ చేయొచ్చు. యాక్చువల్లీ మీరు అంటున్నారు పొలిటీషియన్స్ మంచిగా ఉంటే ఓటింగ్ శాతం పెరుగుతుంది అని ఖచ్చితంగా. సో పొలిటీషియన్స్ మంచిగా ఉండాలి అంటే దేశానికి సేవ చేయాలి అనుకున్న వాళ్ళు, సేవ చేసేవాళ్ళు, సేవా దృక్పథం ఉన్నవాళ్ళు, యంగ్స్టర్స్ అందరూ రావాలి, రైట్ కాంపిటీషన్ ఇవ్వాలి. సో మీన్ వైస్ వర్సా ఇది జరగాలి అన్నా ఇది వెళ్ళాలి అంటే మీ ఉద్దేశంలో ఏంటి అంటే రైట్ పర్సన్స్, పొలిటీషియన్స్ ఎవరైతే మంచిగా కాంపిటెంట్గా ఉంటారో అప్పుడే మేము ఓటేస్తాం. అవును. అక్కడ మాకు నచ్చని వాళ్ళు ఉంటే మేము ఓటేయడానికే వెళ్ళమని చెప్పట్లేదు, కానీ అట్లాంటి వాళ్ళు రాజకీయాలకు వస్తే ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి ఒక చాయిస్ ఉంటుంది అని చెప్తున్నాను. ఓకే. ప్రజెంట్ ఉన్న పొలిటీషియన్స్ కూడా వాళ్ళు చెప్పింది కాకుండా చేయడంలో కూడా బెస్ట్ చూపిస్తే ఈ ఆటోమేటిక్ ఈ పొలిటీషియన్ సిస్టమ్ మొత్తము ఏమంటారు డెవలప్ అవుతుంది అనేది నా ఒపీనియన్. వెరీ వెల్ సెడ్. అండ్ ఐ విష్ అలాంటి పొలిటీషియన్స్ బోల్డ్ అంతమంది రావాలి, ఓటింగ్ శాతం పెరగాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పింది కూడా చాలా వ్యాలిడ్ పాయింట్. ఈ పాయింట్ని కూడా కన్సిడర్ చేస్తారు నెక్స్ట్ ఎలక్షన్స్లో అని లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. పొలిటీషియన్స్లోకి క్వాలిఫికేషన్ ఎంత మటుకు అవసరం? పొలిటికల్ సైన్స్ చదివిన వాళ్ళు మాత్రమే పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతున్నారా? వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దాట్? ఎనీబడి? రాజకీయంలోకి రావాలంటే విద్య అనేది తప్పనిసరిగా ఉండాలి. కానీ వాళ్ళకి విద్యతో పాటు తెలివి అనేది కూడా ఉండాలి. సమాజాన్ని ఏ విధంగా బాగుపరచాలి, ప్రజలకు ఎలాంటి పథకాలను ఇవ్వాలి, ప్రజలు ఎలాంటి సమస్యలో ఉన్నా కానీ వాళ్ళని ఏ విధంగా మంచి పరిష్కారం చూపించాలి అన్న తెలివి ఉండాలి. దానితో పాటు చదువు ఉండాలి. స్టడీ ఉన్నప్పుడు పొలిటికల్ సైన్స్ చదివిన వాళ్ళ రాజకీయంలోకి రావాలి అనేది ఏమీ లేదు. ఎందుకు అంటే పొలిటికల్ సైన్స్ అనేది అందులో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఏంది అన్నీ తెలుస్తాయి. రాజకీయం అంటే ఏంది, పేదవాళ్ళు అంటే ఏంది, సమాజం అంటే ఏంది అనేది పొలిటికల్ సైన్స్లో తప్పనిసరిగా తెలుస్తుంది ఆ సబ్జెక్టు. కానీ పొలిటికల్ సైన్స్తో పాటు బయట సమాజం కూడా తెలియాలి అంటే విద్య అనేది ఖచ్చితంగా ఉండాలి. విద్య ఉన్నప్పుడు ప్రతి మనిషికి తెలివితేటలు అనేది పెరుగుతాయి. విద్య ద్వారానే మనం ప్రతి విషయాన్ని తెలుసుకుంటాం. కొంతమంది విద్య చెయ్యని వాళ్ళు కూడా బయట సమాజం పరిస్థితులను బట్టి తెలుసుకుంటారు. వాళ్ళు ఉండొచ్చు, పొలిటికల్లా చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు. కాకపోతే ఎక్కువ ఉండాల్సింది మాత్రం చదువుకున్న వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతే ప్రతి సమస్యకు పరిష్కారం అనేది వాళ్ళు థింక్ చేయగలుగుతారు, ఆలోచించగలుగుతారు. పేదవాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళు ఎలాంటి కటిక పేదరికంలో ఉంటున్నారు, ఏ విధంగా వాళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది చదువుకున్న వాళ్ళు థింక్ చేయగలుగుతారు. ఇంకా అదేవిధంగా ప్రతి సమస్య కూటంగా చదువుకున్న వాళ్ళకి తెలిసిపోతుంది. ఏ విధంగా ప్రాబ్లం సాల్వ్ చేయాలి, ఏ విధంగా వాళ్ళకి అన్ని సదుపాయాలను కల్పించాలనేది తెలుస్తుంది. కాబట్టి చదువు ద్వారా మనం అన్నీ తెలుసుకొని వాళ్ళకి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాం. ఆ వేలో మనం రాజకీయంలోకి రావాలంటే స్టడీ అనేది ఉండాలి. దాంతోపాటు తెలివితేటలు అనేది మెయిన్గా ఉండాలని నా మనసు. ఓకే, వెరీ వెల్ సెడ్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీబడి ఎల్స్? ఎవ్రీవన్ హ్యావ్ దేర్ ఓన్ పర్సెప్షన్. ఒక్కొక్కళ్ళ థింకింగ్ ఒక్కొక్కలా ఉంటుంది. వాట్ ఐమ్ గోయింగ్ టు సే ఈజ్ మై ఓన్ పర్సెప్షన్ ఆఫ్ థింకింగ్. పొలిటీషియన్స్కి ఎడ్యుకేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఎడ్యుకేషన్ ఈజ్ ద జోన్ విచ్ ఇంక్రీజెస్ వన్స్ ఇంటలెక్చువల్ థింకింగ్. ఒక మనిషి ఆలోచనని మెరుగుపరిచేదే విద్య. పొలిటీషియన్కి విద్యార్హతలు ఎందుకు ఉండాలి అంటే పాలిటిక్స్ అనేది ఈజ్ రిప్రజెంట్స్ లైక్ ఏ గేమ్ ఆఫ్ చెస్ గేమ్లో సోల్జర్ని ఎలా వాడాలి, పక్కనున్న హయ్యర్ లెవెల్ అఫీషియల్స్ని ఎలా వాడాలి, ఎప్పుడు ఏ పావుని ఎలా మూవ్ చేస్తే మనం గేమ్లో విన్ అవుతామో, వైఎమ్ కంపేరింగ్ ది బోత్ ఈస్ పొలిటీషియన్ అనే వాడికి ఎప్పుడు తన కింద ఉండే అఫీషియల్స్ని ఎవరిని ఏ విధంగా వాడుకొని ఎట్లా మూవ్ చేస్తూ దేశంలో అందరికీ ఈక్వల్గా జస్టిస్ అనేది జరగాలో అతనికి తెలిసి ఉండాలి. అతనికి ఇవన్నీ తెలియాలి అంటే
ఎడ్యుకేషన్ ప్లేస్ ఏ కీ ఇంపార్టెంట్ రోల్. ఎడ్యుకేషన్ లేకుండా ఇవన్నీ చేయలేడు. అలా అని ఎవరికైతే ఎడ్యుకేషన్ లేదో దే ఆర్ నాట్ అన్ఫిట్ అని నేను అనట్లా. వితౌట్ ఎడ్యుకేషన్ ఆల్సో దేర్ ఆర్ మెనీ పీపుల్ రియల్ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ చూసి సరౌండింగ్స్ని బట్టి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ ఓన్ థింకింగ్ డెవలప్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక సిచ్యువేషన్ని బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడం విషయానికి వస్తే కంపేరింగ్ టు ద వన్ విత్ ఎడ్యుకేషన్ అండ్ ద వన్ వితౌట్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఆ సిచ్యువేషన్ని బెటర్గా అనలైజ్ చేసి దానికి రెమెడీని బయటికి తీసుకురాగలరు. సో దట్స్ మై పాయింట్. థ్యాంక్ యూ సో మచ్. మంచి వ్యాలిడ్ పాయింట్ని చెప్పారండి. సో ఫైనలీ వాట్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ ఈస్, ఎలక్షన్స్ వస్తున్నాయి అనగానే ఓటుకి నోటు వింటున్నాం మనం. ఇది చాలా వరకు డబ్బులు ఇస్తే ఓటేస్తాం, డబ్బులు తీసుకొని ఓటేయడం కూడా మా హక్కు అనుకుంటున్నారు కొందరు. అర్థమైందా? ఎంత ఇస్తారమ్మా, వాళ్ళు ఎంత ఇచ్చారు, వీళ్ళు ఎంత ఇచ్చారని మాట్లాడుకుంటున్నారు కదా. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ మనీ ఇవ్వడం వాళ్ళే అలవాటు చేశారు ఫస్ట్ నుంచి. సో ఇప్పుడు మెయిన్గా ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా విలేజెస్లో, అక్కడ వాళ్ళకి అదే అలవాటు అయిపోయింది. ఎవరు ఎక్కువ మనీ ఇస్తే వాళ్ళకే ఓట్ చేస్తాం అని అంటున్నారు. నేను కూడా చూశాను. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ ఓల్డ్ పీపుల్, చదువుకున్న వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఎందుకంటే లైక్ ఓల్డ్ పీపుల్ అంటే ఇంకా ఫుడ్, క్లాత్స్ అవి కొనుక్కోవడానికి కోసం వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. కానీ అది చేయడం తప్పు. డబ్బులు తీసుకోకుండా మన రైట్ అని అనుకొని ఓటేయాలి. థ్యాంక్ యూ. ఓటేయడానికి డబ్బులు తీసుకోవాలనేది ఎక్కడ లేదు. ఫస్ట్ నుండి అంటే ఓటు హక్కు ఎవరెవరికి ఉందో వాళ్ళ కాడ నుండి మొదలుపెట్టినప్పటి నుండి పెద్దల వరకు అంటే వృద్ధుల వరకు కూడా డబ్బులు తీసుకొని అలవాటు చేసిందే రాజకీయులు. అట్లా చేయకుండా ఓటు అనేది మన హక్కు అనేది వాళ్ళలో కల్పించేలాగా చేయాలి. ఫస్ట్ ఎప్పుడైతే ఈ ఎలక్షన్ కోడ్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి ఎలా చేస్తే ప్రజలు మనకు ఓటేస్తారు, మనం ఏం చేయాలి, వాళ్ళలో ఆ ఆలోచనని ఎట్లా కల్పించాలి, అట్లా చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఆ ఓటుతోని మనం గెలుస్తున్నామా ఓడిపోతున్నామా అని ఆలోచించడం లేదు. కానీ అక్కడ రూపాయి ఎక్కువ ఇస్తే వీళ్ళు మనకు ఓటేస్తారు, రూపాయి తక్కువ ఇస్తే మనకు ఓటేయరు కావచ్చు అన్న భ్రమలో ఉండిపోతున్నారు ఆ రాజకీయులు అనేవాళ్ళు. కాబట్టి అలా ఉండకుండా ఈ ఓటు వేసే వాళ్ళు కూడా యువత అయినా వృద్ధులు అయినా ఎవరు అయినా కానీ ఆ ఓటు అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అయ్యి వాళ్ళ ఓటు ఎవరికి వేస్తే ఈ సమాజం బాగుపడుతుంది, ఎవరికి వేస్తే సమాజం చెడిపోతుంది అనేది వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఓటు అనేది వేయాలి. అంతేకాని రూపాయి ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి ఓటు వేస్తారు, రూపాయి తక్కువ ఇచ్చిన వాళ్ళకి ఓటు వేయను అంటే వీళ్ళు డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు మనకి ఏదో చేస్తారు, వీళ్ళు డబ్బులు తక్కువ ఇస్తున్నారు కాబట్టి మనకు వీళ్ళు ఏమి చేయరు అనేది కాకుండా ఎవరికి వేస్తే మనం ఒక అడుగు ముందుకు వెళ్తాము, ఎవరికి వేస్తే మనం బాగుపడతాము. అలాగే ఎంత నాలెడ్జ్ వాళ్ళకు ఉంది, మనల్ని బాగుపరిచే అంత నాలెడ్జ్ ఎంత ఉంది వాళ్ళకి ఈ సమాజంలో ఎంత తెలుసు అంటే ఎలాంటి హామీలు మనం కల్పిస్తే వాళ్ళు మనకు చేస్తారు, ఏమి చేయకపోతే మనకి ఏం చెయ్యరు అన్న ఆలోచన లేకుండా ఓటు అనేది వాళ్ళ హక్కుగా ఫీల్ అయ్యి ఓటు అనేది వేయాలి. కానీ డబ్బులకు అత్యాశ చూపించి ఆశపడి ఓటు అనేది వేయొద్దు అనేది నా ఒపీనియన్. వెరీ వెల్ సెడ్. ఎస్ ప్లీజ్. డబ్బు తీసుకుంటేనే ఓటేస్తాము అని కొందరు ఉంటారు కదా. ఇప్పుడు 500 ఇస్తారు, మనం వర్క్ చేస్తే 5000 రాదా, మనకి 500 రాదా? ఆ 500 ఎన్ని రోజులు వస్తుంది మనకి? ఆ 5000 ఎన్ని రోజులు వస్తుంది? ఒక రోజు అంటే ఒక షాపింగ్కి వెళ్తే అయిపోతాయి 5000. ఎందుకు ఆ 5000 మనం రాలేమా? అక్కడ మనకు 5000 ఇచ్చారు అంటే మన మీదనే ఇంకా డబల్ తీసుకుంటున్నారు వాళ్ళు. అవునా? ఇప్పుడు మనకు ఫ్రీ ఇస్తున్నారు, అన్ని ఫ్రీ ఆప్షన్స్ పెడుతున్నారు. ఫ్రీ అనగానే అందరూ తోసుకుంటూ బస్సులోకి వెళ్ళడం అవసరమా? అది తీసుకోవడం. ఫ్రీ ఇచ్చే బదులు మనకి అక్కడ వాళ్ళకు ఏదన్నా ఆప్షన్ అంటే జాబ్ ఆప్షన్ కానీ ఏదన్నా ఇస్తే ఫ్రీ కన్నా వీళ్ళకి ఇంకా కోపప్ చేయొచ్చు. ఇంకా ఫ్రీ ఇచ్చి బద్దకస్తులను చేస్తున్నాం తప్పించి ఇంకేం లేదు. అక్కడ ఫ్రీ తీసుకున్నామని ఉరుకుతూ ఉన్నారు, కానీ ఇక్కడ మనకు వెజిటేబుల్స్ రేట్స్ పెరుగుతున్నాయి, బస్ రేట్స్ పెరుగుతాయి, నెక్స్ట్ టికెట్స్, జెంట్స్కి టికెట్స్ పెరుగుతాయి. అప్పుడు ఎవరు? మనమే కదా పెట్టేది.
అది ఆలోచించండి. అండ్ ఇక్కడ 6 పథకాలు అని పెట్టారు నార్మల్గా, దానికి కూడా అన్ని వెళ్తున్నారు రాయడానికి. కానీ ఒక్కటి ఆలోచించాలి, మనం ఇక్కడ 2500 తీసుకుంటున్నాం, కానీ మనకు అక్కడ పెట్రోల్ రేటు, వెజిటేబుల్ రేటు అన్నీ పెరుగుతాయి. అది ఆలోచించి అది ఫిలప్ చేస్తే బాగుంటుందని నా కోరిక. వెరీ వెల్ సెడ్. ఇవన్నీ కూడా ప్యూర్లీ వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ మాత్రమే అండి. వీఆర్ జస్ట్ షేరింగ్ అవర్ ఒపీనియన్స్. ఎందుకు అంటే అసలు ఎవరి ఒపీనియన్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం మాత్రమే మనం ఇవాళ చేస్తున్నాం, కానీ ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. మనం ఏ గవర్నమెంట్ని సపోర్ట్ చేయట్లేదు, ఇంకో గవర్నమెంట్ని బ్లేమ్ చేయట్లేదు. దిస్ ఈజ్ ఇన్వర్టెడ్ కామర్స్లో నేను మళ్ళీ చెప్తున్నాను. మొన్న జరిగిన తెలంగాణ ఎలక్షన్స్లో పల్లెటూర్లలో ఓట్లు పోలైన దానికంటే కూడా సిటీస్లో ఎక్కువ శాతం మనకి కనపడలేదు. అది చాలా సిగ్గుపడాల్సిన విషయం. అందరూ కూడా ఆఫీస్కి సెలవు ఉన్నా, కాలేజెస్కి సెలవు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఒక హాలిడేగా ట్రీట్ చేసి చక్కగా మధ్యాహ్నం నచ్చిన ఫుడ్ చేసుకొని తిని రెస్ట్ తీసుకున్నారే తప్ప అక్కడికి వెళ్ళి క్యూలో ఏం నిలబడతాంలే అని వెనక అడుగు వేసిన వాళ్ళు బోల్డ్ అంతమంది. అందులో యువత చాలామందే ఉన్నారనేది తెలిసిందనమాట. దాని మీద ఒపీనియన్ ఏంటో మన రాబోయే కాలానికి కాబోయే టీచర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎస్ ప్లీజ్. ఓటేస్తే నాకేమొస్తుంది, నేను ఎందుకు వేయాలి ఓటు, నేను ఒక్క ఓటుతోటి ఏమొస్తుంది అనేసి చాలామంది నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. కానీ ఆ ఒక్క ఓటుతోటే నా మొత్తం భవిష్యత్తు మారిపోతుంది అనేసి ఆలోచించట్లేదు యూత్. నేను ఒక్క ఓటు వేస్తే ఎట్లా మారిపోతుంది అనేసి అసలు ఆలోచించనే లేదు. ఒక విధంగా ఆలోచిస్తే వాళ్ళ పరిస్థితి, ఒక ఊళ్ళో ఓటించుకొని ఇంకొక ఊళ్ళో ఉండడం, అది ఒక పాయింట్. అంటే ఎగ్జామ్స్, అంటే కొంతమంది పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, రేపు ఎగ్జామ్ ఉంది, ఈరోజు వాళ్ళు ఉండిపోతారు. నేను రేపు ఓటేసి ఏమొస్తుంది, నేను మళ్ళీ అలసిపోతాను, మళ్ళీ ట్రావెలింగ్ చేయాలి, అదే అట్లా ఉంటుంది పరిస్థితి. కానీ ఉంటుంది ఓటింగ్ అంటే ఆలోచన. ఓటింగ్ అన్నప్పుడు వాళ్ళు ముందు చేస్తారు, కానీ పరిస్థితి వాళ్ళ పరిస్థితులు కానీ ఉంటవి. అది యూత్ ఎక్కువ ఓటేస్తే ఏముంది, అదొక పాయింట్. ఎలక్షన్ కమిషన్ ఎలాంటి సదుపాయాలు కల్పిస్తే అట్లీస్ట్ ఓటేయడానికి వస్తారు? ఎందుకంటే అది మన హక్కు, మనం వెళ్ళాలి ఓటేయాలి అనే ఆలోచన చాలా వరకు తగ్గిపోయింది. రావాలి అంటే ఏమేమి సదుపాయాలు ఇస్తే వస్తారని మీరు అనుకుంటున్నారు? అట్లీస్ట్ వాళ్ళకి సదుపాయాలు ప్రొవైడ్ చేయాలి. మేమే క్యాబులు బుక్ చేసి అందరికీ కుదరదు, మీడియా మేమంతా క్యాబ్లు బస్సులు బుక్ చేసి అందరికీ కుదరదు పరిస్థితి. అంటే యూతే ఇన్స్పైర్ అవ్వాలి, నేను ఓటేస్తే అందరికీ ఏదో అవుతుంది అనేసి అట్లా వెళ్ళాలి, కానీ నేను ఓటేస్తే ఏమవుతుందని అట్లా వెళ్ళకూడదు. భవిష్యత్తు మారుతుందని ఓటేయాలి, కానీ భవిష్యత్తు మారకూడదు, నేనేస్తే ఏమవుతుందని ఆలోచనతో పోవకూడదు. నేను ఒక్కళ్ళు వేయకపోతే నష్టం ఏంటి, అదే అనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ, వెరీ వెల్ సెడ్. అంటే నాకు ఇప్పుడు అనిపించిన ఒక ఆలోచన, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, సో ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి హాలిడే డిక్లేర్ చేసి ఉంటారు, కాలేజ్ వాళ్ళకి కూడా హాలిడే డిక్లేర్ చేసి ఉంటారు. ఎవరెవరైతే ఓటు వేయలేదో వీళ్ళకి అటెండెన్స్ షార్టేజ్ కింద ఎగ్జామ్స్ పెట్టకూడదు చదువుకునే వాళ్ళకి. అట్లా అందరికీ రూల్ పాస్ చేసి నోటీస్ బోర్డులో పెట్టాలి. అప్పుడు అందరు వెళ్తారు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ లో వాళ్ళకి వచ్చి 1 month శాలరీ కట్ చేసేయాలి. అప్పుడు అందరు వెళ్తారు, భయానికి వెళ్తారు. ఎందుకంటే మంచిగా ఇది మన హక్కు, మనం వెళ్ళాలి అంటే ఎవరు వెళ్ళరేమో, ఎవరు వెళ్ళరు, ఇది నా బాధ్యత అని ఎవరు వెళ్ళరు. అది నా బాధ్యత. మీ కాలేజ్ లోనే చెప్దాం నెక్స్ట్ టైం, అలా పెట్టని వాడు అటెండెన్స్ షార్టేజ్ కింద అసలు వీళ్ళ ఎగ్జామ్ అలో చేయకండి అని చెప్తాను నేను. కానీ అన్ని పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉండవు, థాట్ ఇచ్చి చెప్పేస్తాను. ఇటు అర్చన గారు ఉన్నారు, అర్చన గారికి చెప్తే ఆటోమేటిక్ గా అన్ని కాలేజెస్కి వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్. అర్చన గారు నిజంగా ఇలా ఏమన్నా చేస్తే నేను ఎందుకు ఓటేయాలి అని ఆలోచన పోయి వేయకపోతే అని భయంతోటైనా ఓటేస్తారంటారా? మీరు డిటరెంట్ థియరీ గురించి మాట్లాడుతున్నారు, నేను రిఫార్మేటివ్ థియరీస్ మీద ఎక్కువ బిలీవ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్కి కనుక మనం 1 అటెండెన్స్ షార్టేజ్ చేస్తాము అంటే మమ్మల్ని వాళ్ళు కాలేజ్లోకి రానివ్వరు, ఫస్ట్ స్టూడెంట్ యూనియన్లు వస్తాయి, అట్లా ఎట్లా మీరు చేయగలుగుతారు అని. దిస్ ఈస్ అ కాంప్లెక్స్ ఇష్యూ, బట్ సంథింగ్ హ్యాస్ టు బీ డన్. ఓటింగ్ పర్సంటేజ్ ఆఫ్ యూత్ అన్నది చాలా తక్కువగా ఉంది, దాన్ని పెంచడము అన్నది మన తక్షణ కర్తవ్యం. We will discuss about it, and వాళ్ళ valuable, because these are the youth, వాళ్ళ valuable inputs will help us in bringing about a change in this. మీలాంటి వాళ్ళు నిజంగా నెక్స్ట్ టైంకి వీళ్ళందరినీ చాలా ప్రోత్సహించాలండి. యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యూత్ హ్యాస్ టు ఓట్ ఇన్ ద కమింగ్ అప్ ఎలక్షన్స్ అన్న ఒక ఖచ్చితమైన ఎయిమ్ పెట్టుకుని
we are starting awareness programs, and this is one of our first initiatives meeto kalisi, that to create awareness in the youth that they have to vote. అసలు వాళ్ళ ఓట్ ఎందుకు ఇంపార్టెంట్, మన సమాజానికి మన ఉన్నతికి ఎందుకు వాళ్ళ ఓట్ ఇంపార్టెంట్, మాదే ఉంది మేమేం చేసేది ఉంది అన్నట్టు కాకుండా ఓట్ అనేది ఒక హక్కు అని మనం ప్రతిసారి అంటాం, రాజ్యాంగం కల్పించిన హక్కు మనకి, కానీ ఓట్ అనేది ఒక బాధ్యత. ఓట్ అనేది ఎంత హక్కు అంత బాధ్యత కూడా అన్న రియలైజేషన్ యూత్కి వచ్చి దే హ్యావ్ టు గో ఫార్వర్డ్ ఫర్ ఓటింగ్ అన్నది మా ముఖ్యమైన ఎయిమ్ అండి ఇక్కడ. దట్ ఈస్ అవర్ అల్టిమేట్ గోల్. ఎందుకు అనంటే ఒక మంచి సమాజం ఫామ్ కావాలంటే, ఒక మంచి గవర్నమెంట్ ఎలక్ట్ కావాలన్నా, మంచి అడ్మినిస్ట్రేటివ్స్ మనకి సిస్టంలో ఉండాలన్నా కూడా ఇట్ ఈస్ ఆల్ ఆన్ ద యూత్, బికాస్ దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ, దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ వరల్డ్. కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి. మనం అన్నట్టు డిటరెంట్ థియరీ ఒకసారి పనిచేస్తుంది, 2 సార్లు పనిచేస్తుంది, 3ఓసారి మైట్ నాట్ వర్క్, వాళ్ళు రెబెల్ అవ్వచ్చు. అవును. సో రెఫర్మేటివ్ థియరీ మనం వాళ్ళని మార్చాలా, వాళ్ళ మనసుల్లో మార్చాలా, ఎట్లా అవగాహన కల్పించి. అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ హియర్ టుడే, టు క్రియేట్ అవేర్నెస్. చూడండి, నెగిటివ్లో కూడా పాజిటివిటీ. మేడం ఎప్పుడు అదే చెప్తుంటారు, నువ్వు విరగొట్టావో బొమ్మ నీకు దెబ్బలు పడతాయి అని చెప్పకండి పిల్లలకి ఎప్పుడు కూడా. నువ్వు విరగొట్టకపోతే నీకు చాక్లెట్ ఇస్తానని చెప్పాలి అని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటారన్నమాట. సో అలానే ఇది కూడా నేనేమో చాలా రెబల్గా ఆలోచించాను. ఎన్ని కన్నింగ్ ఆలోచనలు వచ్చాయి చూడండి. అటెండెన్స్ షార్టేజ్ అట, 1 month శాలరీ తీసేయడం, మన హక్కుని మనం వాడుకోవడం కోసం ఇలా బెదిరించాలా? యూత్ ఎలక్షన్స్ ఓటింగ్ ఎందుకు వేయడం లేదంటే, వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటిక్స్ పైన ఇంట్రెస్ట్ లేదు, ఇంకా పొలిటీషియన్స్ పైన నమ్మకం కూడా లేదు. వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ ఏవి వాళ్ళు చేయరు. అందుకని ఇంకా ఎందుకు వేయడం, వాళ్ళు ఇంకా చెప్తారు కానీ చేయరు అని చెప్పేసి అని యూత్ ఒపీనియన్ అనమాట. అందుకని వాళ్ళు ఓట్ వేయరు. ఇంకా మోస్ట్ ఆఫ్ ది మన పాలిటిక్స్లో ఉన్న వాళ్ళందరూ అన్ఎడ్యుకేటెడే. ఈవెన్ కొంతమంది 10th కూడా పాస్ అయిన వాళ్ళు ఉండరు. సో అందుకని యూత్ కూడా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు వేయడానికి. యూత్ ఓట్ వేయడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదంటే, యూత్ అనేవాళ్ళు వాళ్ళ లైఫ్లో సెటిల్ కావాలనుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే నోటిఫికేషన్స్ ఇస్తారు, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామంటారు, కానీ కండక్ట్ చేయరు. పేపర్ లీకేజ్లని అవని వాళ్ళ లోపల ఉన్న అంత ఇంట్రెస్ట్ని అంతా పోగొడతారు. ప్రభుత్వం మీదనే వాళ్ళకి నెగిటివిటీ వస్తుంది. వీళ్ళు ఏం చేయరు, ఏ ప్రభుత్వమైనా మనకి ఏం చేయరు, మనం ఎందుకు ఓటేయాలి, మనము కష్టపడి హైదరాబాద్కి వచ్చి చదువుకుంటున్నాం ఇయర్స్ నుంచి మనకి ఏ సక్సెస్ రావట్లేదు. మనం ఒక సక్సెస్ కోసమే కదా మనం ప్రభుత్వాన్ని ఎన్నుకునేది, మనకు కూడా ఏ సక్సెస్ రావట్లేదని యూత్ అనేవాళ్ళు ఓట్ వేయడం లేదు. యూత్ ఓట్ వేయకపోవడానికి కారణాలు ఏంటంటే, చాలామంది ఐటీ జాబ్స్ కూడా లేవని చెప్పేసి అబ్రాడ్స్కి వెళ్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలామంది వెళ్ళారు అబ్రాడ్స్కి. సర్లే నా ఒక్క ఓటు అనుకున్న వాళ్ళల్లో 1000 మంది వెళ్తే 1000 ఓట్లు పోయినాయి కదా ఇప్పుడు మనకి తెలంగాణలో. అలా అంటే ఐటీ జాబ్సే కాకుండా బీటెక్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము ఇక్కడ ఉండి ఏం చేయాలి, ఇంకా మేము అబ్రాడ్ వెళ్ళిపోతాము అలా అనుకోకుండా మన దగ్గరనే ఇంకా జాబ్స్ పెంచితే మనకి ఓట్ ఏమంటారు పోలింగ్ అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో యూత్ అంతా కూడా జాబ్ ప్రొవైడ్ చేయకపోవడం వల్లనో, లేకపోతే మీ గురించి ఆలోచించకపోవడం వల్ల మాత్రమే ఓటు వేయట్లేదు. సో ఇది ఒక రకమైన కక్ష సాధింపు అంటారా? అంటే టిట్ ఫర్ టాట్ అని మేము అనట్లేము. మాకు కావాల్సింది మాకు ఇస్తే మేము ఎందుకు వేయము అంటే, వీళ్ళు చేస్తున్నారు మా కోసం, యూత్ కోసం కష్టపడుతున్నారు కాబట్టి మేము వాళ్ళని గెలిపించుకుంటాం ఓట్లు వేసి. కానీ వాళ్ళు మాకు ఏం చేయము, ఇలా చేస్తామని హామీ ఇస్తారు, ఓట్స్ అనగానే వస్తారు, హామీ ఇస్తారు, తర్వాత ఏమవుతుంది, చేయట్లేరు. చేస్తే మేము ఎందుకు అయ్యాం? ఎలక్షన్స్లో నిలబడిన వాళ్ళు కూడా హామీ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, బహుశా వాళ్ళకి ఓట్ వేయకుండా మీరు మిస్ అయ్యారేమో. అలా మిస్ అవ్వడం, అలా ఓట్లు ఎందుకు మిస్ అయ్యాయి? చాలామంది అబ్రాడ్స్కి వెళ్ళడం వల్ల, నా ఓటు వల్ల వీళ్ళకి ఒక్క ఓటు వల్ల ఏమొస్తుందిలే అనే ఆలోచనలు పోవాలంటే ఫస్ట్ వీళ్ళు చెయ్యాలి. చేస్తేనే మాకు ఆ ఆలోచనలు పోయి మేము వేస్తాం, లేదంటే ఇంకా జరగదు. ఎటొచ్చినా మళ్ళీ అక్కడే ఉంటుంది. వెరీ గుడ్. మాది కాదు తప్పు, వాళ్ళదే తప్పు, అందుకే మేము ఓట్ వేయట్లేదు కాబట్టి మమ్మల్ని అనకండి. దిస్ ఇస్ వాట్ యూ పీపుల్ వాంట్ టు సే. అవును, వెరీ గుడ్. సో ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్లో అయితే పోలింగ్ శాతం చాలా తగ్గిందనే చెప్పాలి, చాలా తక్కువ, చెప్పుకోలేనంత తక్కువ అన్నమాట.
ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఓవరాల్ దేశమంతా కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి, వచ్చేసాం, దగ్గరలో ఉన్నాం. ఓటింగ్ శాతం పెరగాలి అంటే యువత రోల్ ఎలా ఉండాలి, ఏం చేస్తే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీ సలహాలు మాకు కావాలి. నా అభిప్రాయం, ఓట్ అనేది మన హక్కు. ప్రతి ఒక్కరూ ఆ ఓటు హక్కును వినియోగించుకోవాలి. కానీ మనం ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్తో పోల్చుకుంటే రూరల్ ఏరియాస్లో ఇట్ ఈస్ మోర్ ఓటింగ్ పోల్ దాన్ ది ఇన్ ది సిటీస్. అర్బన్ ఏరియాస్లో చాలా తక్కువ ఉంది. కానీ మనం చూసుకుంటే సిటీస్లో ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్ పీపులే ఎక్కువ మంది ఉంటారు, వర్క్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అంటే దీన్ని బట్టి మనం ఎస్టిమేషన్ వేయాల్సింది ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోలేదు. ఆ ఓటు హక్కుని ఎందుకు వినియోగించుకోలేదు, నాకేం వస్తుంది నేను ఓటు వేస్తే అనే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. బట్ సంబడి హ్యాస్ టు టేక్ ది ఇనిషియేటివ్. నేను అనే వరకే కాకుండా అందరి గురించి ఆలోచన చేసి మనం వెళ్ళి క్యాంపెయినింగ్స్ లాంటివి ఇప్పుడు నేనున్నాను, నేను నా కాలనీ వాళ్ళకి వెళ్ళి ఓటు ఎందుకు వేయాలి మనము. ఇప్పుడు మీరు ఈ గవర్నమెంట్తో యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది గవర్నమెంట్, దెన్ మనం ఓటు వేసి మనకు నచ్చిన రాజకీయ నాయకులను వీళ్ళు మన పని చేస్తారు అని వాళ్ళని ఓటు వేయడానికే కదా ఆ హక్కు మనకి ఇచ్చింది. వీళ్ళు సరిగ్గా చేయట్లేదు, ఇంకొకరిని ఎంచుకోవాలి అనే ఓటు హక్కు మనకు ఉంది. ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్ టు చేంజ్ ది గవర్నమెంట్. వాట్ ఎవర్ వీ నీడ్ వీ క్యాన్ గెట్ ఫ్రమ్ ఇట్. ఆర్ఎల్స్ ఇప్పుడు గవర్నమెంట్ ప్రజలకి చేస్తున్న మంచిని కోల్పోకుండా ఉండాలంటే కాపాడుకోవాలన్నా కూడా మనం ఓటు వేయాల్సిందే. ఓటు వేయక ముందుకు పథకాలు ఇవి చేస్తాము అని హామీలు ఇస్తారు. కానీ మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్లో ఉంది, మనం వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకు మీరు అలా హామీలు ఇచ్చారు, కానీ ఎవరైనా వెళ్ళి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారా? లేదు. సో ఆ ఇనిషియేటివ్ అనేది యాజ్ ఎ యూత్ మనం తీసుకెళ్ళి అవేర్నెస్ అనేది ఒకటి క్రియేట్ చేసి, ఇప్పుడు మా కాలనీ నుంచి మేము ఇలా వెళ్ళి సర్టెన్ సమ్ XYZ రిప్రజెంటేటివ్ ఉన్నారు, వాళ్ళని వెళ్ళి అడిగితేనే కదా మనకు తెలిసేది. ఈ సొల్యూషన్ అనేది వచ్చేది మనం వెన్ వి క్వశ్చన్, వెన్ ఓన్లీ దెన్ వి గెట్ ది ఆన్సర్. ఇఫ్ యు ఆర్ నాట్ క్వశ్చనింగ్, దెన్ హౌ కెన్ వి గెట్ అ సొల్యూషన్ ఫ్రమ్ ది అఫీషియల్స్? ఎవ్రీథింగ్ ఈస్ రిటన్, అవర్ కాన్స్టిట్యూషన్ ఈస్ వెరీ బ్యూటిఫుల్లీ రిటన్. సో అన్ని ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి. యూటిలైజ్ ఇట్ యాజ్ అ సిటిజన్, యాజ్ అ యూత్. వీ హ్యావ్ టు గెట్ అవేర్నెస్ టు ఆల్ ది పీపుల్ who are not aware of the articles and the rules and regulations. So we have to get awareness among them. అప్పుడు తెలిస్తే ఓహో ఇలా ఉంటుందా, మనం వెళ్ళి క్వశ్చన్ చేయొచ్చా అనే వాటికి క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు ఆన్సర్ ఇస్తాడు. అప్పుడు మనకి కరెక్ట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది మనకి. సో ఇన్ మై ఒపీనియన్, అండ్ మోర్ ఓవర్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఆధార్ కార్డ్ నౌ. సో ప్రతిదీ మనకి ఏం చేసినా ఆధార్ కార్డ్తో రిలేట్. అలాగే ఓటు వేయని వాళ్ళని ఆధార్ కార్డ్కి ఎందుకు లింక్ చేయట్లేదు? మీరు ఓటు వేయలేదు, సపోజ్ XYZ పర్సన్ ఇస్ దేర్, ఓటు వేయలేదు కాబట్టి మీ ఇంట్లో మీరు యు ఆర్ నాట్ సపోర్టింగ్ ది నీ హక్కుని నువ్వు వినియోగించుకోవట్లేదు. వినియోగించుకోనప్పుడు నువ్వు గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ కూడా వినియోగించుకోకూడదు. వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీసే కదా. ఇప్పుడు నేను ఐటీలో వర్క్ చేస్తున్నాను, శాలరీ వస్తుంది, ఇట్ ఈస్ ఫినిష్డ్. బట్ ఆఫ్టర్ కమింగ్ హోమ్ యు ఆర్ యూజింగ్ ది ఎలక్ట్రిసిటీ, యు ఆర్ యూజింగ్ ది వాటర్. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి? గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తేనే కదా వస్తున్నాయి మనకి. సో అవన్నీ ఇమీడియట్లీ దే షుడ్ గెట్ అ మెసేజ్ దాట్ యువర్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ బిల్, వాట్ ఎవర్ ద ఫెసిలిటీస్ ఆర్ గివెన్ బై ది గవర్నమెంట్, ఇట్ ఈస్ బీయింగ్ స్టాప్డ్. అలా చేస్తే నెక్స్ట్ అనేది ఒక భయం అనేది లైక్ హీ విల్ కమ్ టు నో అట్లీస్ట్ ఆ భయంతో ఓటు నా హక్కు నేను వేయలేదు కాబట్టి నాకు ఈ ఫెసిలిటీస్ అన్నీ కట్ చేశారు అనే ఒక ధోరణి క్రియేట్ అయ్యి నెక్స్ట్ జనరేషన్కి కూడా ఓటు అనేది మన హక్కు, మనం వెళ్ళి వేయాలి అనేది అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇట్ ఈస్ మై ఒపీనియన్. హౌ బ్యూటిఫుల్లీ సెడ్. థ్యాంక్ యూ. డిస్కషన్ అయితే చాలా బాగా జరిగిందని అనుకుంటున్నా. మీ పాయింట్స్ని స్ట్రైట్గా సూటిగా ఏమాత్రం ఆలోచించకుండా ఒక అడుగు కూడా వెనక్కి వేయకుండా చాలా చక్కగా చెప్పారు. సో మీరు ఫ్యూచర్లో టీచర్స్ కాబట్టి టీచర్ని చూసే ఫస్ట్ ఇన్స్పైర్ అవుతూ ఉంటారు పిల్లలందరూ కూడా. ఇంటికి రాగానే మా టీచర్ ఇలా చీర కట్టుకొని వచ్చింది, మా టీచర్ ఇది చెప్పారు అంటే డ్రెస్సింగ్ స్టైల్ కూడా టీచర్ని ఫాలో అవుతూ ఉంటారు. ఐ మీన్ టు సే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయబోతారు నెక్స్ట్ జనరేషన్ని. మీలో ఎంతమందికి పొలిటీషియన్ అవ్వాలి అన్న థాట్ ఉంది? యూ నెక్స్ట్ ఓన్లీ 2 people. ఇంకెవరైనా సరే ఒక్కరోజు సీఎం అవ్వాలనుకునే వాళ్ళు, ఒక్కరోజు సీఎం 1, 2, 3
అక్కడ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు కమ్ టు ద పోడియం ప్లీజ్. సో మీరు ఫ్యూచర్లో పొలిటీషియన్ అవ్వాలి అని అనుకుంటున్నారు. వెరీ గుడ్. హూ ఇస్ యువర్ ఫేవరెట్ పొలిటీషియన్? అటల్ బిహారీ వాజ్పేయి. వావ్, వండర్ఫుల్. ఒక్క నిమిషం, మనం మామూలుగా ప్రమాణ స్వీకారాలు వింటూ ఉంటాం కదా, చూస్తూ ఉంటాం. అయితే ఇవాళ మీరు సరదాగా ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు చేయకూడదు కదా? మీ డ్రీమ్ త్వరలో ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఒక మంచి పొలిటీషియన్గా జనాలకి సేవ చేసి మీరు రోల్ మోడల్గా చాలా మందికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ షెల్ వి డూ దిస్ అటెంప్ట్ నౌ? ఓకే. ఆర్ యు రెడీ? యా, ఐ యామ్ రెడీ. ఓకే, ఆర్ యు ఓకే? యా, ఓకే. రైట్. భరత్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకే తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చూశారు కదండి, మన యంగ్స్టర్స్కి పాలిటిక్స్ పైన, పొలిటీషియన్స్ పైన ఉన్న ఒపీనియన్, ఎందుకు యంగ్స్టర్స్ పాలిటిక్స్ని ప్రొఫెషన్గా ఎంచుకోవట్లేదు అని చెప్పి వాళ్ళ వర్షన్ వాళ్ళు చాలా చక్కగా కన్వే చేశారు. ఓటింగ్ శాతం తగ్గటానికి గల రీజన్స్, పెరగాలి అంటే ఏ చిన్న చేంజెస్ బాగుంటుంది అని చెప్పి వాళ్ళ సలహాలు వాళ్ళు అందించారు. అయితే ఇవాళ మన కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా విచ్చేసి ప్రతి పాయింట్ని క్షుణ్ణంగా పరిశీలించారు మన సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్, వారధి ఫౌండర్ డాక్టర్ అర్చన ఆచార్య గారు. మరి వారి ఒపీనియన్ తెలుసుకుందాం. అర్చన గారు, మన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేశారు. మీరైతే అన్నీ చక్కగా విన్నారు. మీ ఒపీనియన్ ఏంటండి? ఇదంతా విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది వాళ్ళ మాటలు విన్న తర్వాత? యాక్చువల్గా అండి, మంచి అవగాహన కార్యక్రమం. ఇప్పుడు ఎవరి లోపలైనా ఒక చేంజ్ ఇనిషియేట్ చేయాలంటే వాళ్ళ ఒపీనియన్ ఏంటి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి మనకు తెలిస్తే కానీ వాట్ కైండ్ ఆఫ్ చేంజ్ వీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ అన్న ఒక ఐడియా మనకు వస్తుంది. సో ఇవాళ ఆల్ దీస్ యూత్ హియర్ హ్యావ్ గివెన్ అస్ దేర్ ఒపీనియన్స్ అండ్ గ్రౌండ్ రియాలిటీస్. దీన్ని బట్టి వీళ్ళు ఎటువంటి అవగాహనలో ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి మోటివేషన్ కావాలి, లేదా వీళ్ళ నుంచి మనం ఏమైనా నేర్చుకోవాలా అన్న ఒక సంపూర్ణమైన ఒక అవగాహన మనకు కూడా వచ్చింది, వాళ్ళకే కాదు. సో యూత్కి ఎలక్షన్స్ అంటే వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, ఓటింగ్ అంటే ఏంటి, పాలిటిక్స్ అంటే ఏంటి అన్నది మనం తెలుసుకున్నాం. బేసిక్గా పాలిటిక్స్, రాజకీయాలు అనగానే ప్రతి వాళ్ళు ఇదొక రొచ్చురా బాబు అన్న ఒక ఒపీనియన్లో ఉన్నారు ప్రతి వాళ్ళు. అదెందుకు మనకు అవసరం లేదు. రాజకీయ నాయకులు అంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ నుంచి చాలా కొద్ది మంది ఉన్నారు, మంచి గౌరవంగా మర్యాదగా మనం వాళ్ళని ట్రీట్ చేసేవాళ్ళు. చాలామందిని మనం చూస్తుంటే మార్నింగ్ లేచి యూట్యూబ్ తీసినా, న్యూస్ ఛానల్స్ తీసినా, ప్రతి ఒక్కటి తీసినా ఏంట్రా బాబు వీళ్ళు రాజకీయ నాయకులు అంటే పెద్ద బఫూన్లు, జోకర్లు అన్నట్టు తయారైపోయింది పరిస్థితి. మనం మార్నింగ్ లేస్తే చూస్తాము, ఇట్లా యూట్యూబ్ ఓపెన్ చేయంగానే ఇవాళ రీల్లో ఫస్ట్ ఒక పొలిటికల్ లీడర్ నుంచి అరే లుచ్చా లఫంగా అని తిట్టేస్తున్నారు. ఒకడంటాడు ఏంట్రా నువ్వు యూజ్లెస్ వాళ్ళు, నువ్వు గాడిదా అంటాడు, ఓ నువ్వు దున్నపోతు అని తిట్టుకుంటాడు, నీ అంతు చూస్తా అంటాడు. అంటే రాజకీయాలంటే ఒక మంచి గౌరవప్రదమైన అభిప్రాయం నుంచి, అంటే ఒక టైంలో రాజకీయ నాయకులను చూస్తే చాలా రెస్పెక్ట్గా ట్రీట్, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్, ఒక మహాత్మా గాంధీ, ఇలాంటి వాళ్ళని చాలా గౌరవప్రదంగా మనం ట్రీట్ చేసేవాళ్ళం. అదే ఇవాళ రాజకీయ నాయకులను చూస్తే యూత్ చాలామంది వాళ్ళని పెట్టి మీమ్ తయారు చేసుకుని జోకులు వేసేసుకుని మాట్లాడుకుంటున్నారు. అంటే పీపుల్ ఆర్ లూజింగ్ రెస్పెక్ట్.
అదే ఇప్పుడు మన చాలామంది చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం పాలిటిక్స్ అనగానే అవినీతికి లంచగొండితనానికి పర్యాయపదంగా మారిపోయింది అన్న ఒపీనియన్ కూడా వచ్చింది. సో ఇవన్నీ నిజం లేదు అని నేను అనట్లేదు. సో మనకి ఇప్పుడు ఇది తెలిసినందువల్ల దీన్ని ఎలా మార్పు మనం సమాజంలో తీసుకురావాలి, మన చేతిలో ఉన్నంత వరకు మనం చేయాలి కదా మార్పు తీసుకురావడానికి. ఇది వాళ్ళ ఒపీనియన్. రాజకీయ నాయకులు కూడా యూత్ వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు అన్నది తెలుసుకుని వాళ్ళు కూడా కొద్దో గొప్ప మార్పు అన్నది ఇనిషియేట్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ రాజకీయాలకి ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావాలన్నది నా ఒపీనియన్. రెండోది, యూత్ ఎందుకు ఓట్ చేయట్లేదు? ఓటుని ఒక హక్కుగా ట్రీట్ చేయటం ఒక ఇదైతే దాన్ని ఒక బాధ్యతగా తీసుకోవాలి అన్న అవగాహన వాళ్ళకి లేదు. అది కూడా మనకి వాళ్ళు అర్థమైంది. సో వాళ్ళకి ఈ అవగాహన కల్పించడానికి మనం ఈ ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ఇవాళ స్టార్ట్ చేసినట్టుగా నేను భావిస్తున్నాను. మై డ్రీమ్స్, మా వారధి సేవా సంస్థ అలాంగ్ విత్ లయన్స్ క్లబ్ ప్రేరణ ఇవాళ ఈ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టినట్టుగా నేను భావిస్తున్నాను. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా యూత్ అన్నవాళ్ళు అట్లీస్ట్ ఒక 90-95% యూత్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ అందించాలి. డబ్బు తీసుకోకుండా ఓట్ చేయాలి ఎందుకు అన్న ఒక అవగాహన సమాజానికి మనం కల్పించగలగాలి. మనం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, నేను ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మనం చెప్పలేమండి. యూత్ ప్రతి ఇంట్లోనూ ఉన్న మన రిప్రజెంటేటివ్స్ వాళ్ళకి అవగాహన కల్పిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ప్రతి ఇంటిలోనూ వాళ్ళ చుట్టూ వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళ కాలనీలో ఈ అవేర్నెస్ వాళ్ళు పెంచుతారు. కాబట్టి ఇది ఇప్పుడు మనం ఖచ్చితంగా ఒక వార్ టైప్లో మనం స్టార్ట్ చేయాల్సిన ప్రోగ్రామ్. ఎందుకంటే మనకు సెంట్రల్ ఎలక్షన్స్ చాలా దగ్గరలో ఉన్నాయి. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ ఐ డ్రీమ్స్ ఫర్ టేకింగ్ దిస్ ఇనిషియేటివ్. అండ్ యూత్కి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఓట్ అనేది ఒక బాధ్యత. మనం దాన్ని ఖచ్చితంగా నిర్వర్తించాలి. మన హక్కు, దాన్ని మనం వినియోగించాలి. దాన్ని వినియోగించుకోవడానికి మనకు ఎవరో మోటివేట్ చేయాల్సిన అవసరమో లేకపోతే ఎవరో మనకు వచ్చి ఒక బెనిఫిట్ ఇవ్వాల్సిన అవసరమో మనకు లేదు. వాళ్ళ లోపల రాజకీయాలంటే ఉన్న ఒక నెగటివ్ ఒపీనియన్ని దూరం చేయడానికి ప్రతి ఒక్కళ్ళం మనం ట్రై చేయాలండి. మోటివేట్ చేయడం వల్ల ఇప్పుడు మనం వాళ్ళకి అన్నీ మనం ఒక ఓటుని హక్కుగా భావిస్తే ఎంపవర్డ్ యూత్ అన్నవాళ్ళు తయారవుతారు. బట్ ఓట్ని బాధ్యతగా భావిస్తే ఆ అవగాహన వాళ్ళకు వస్తే ఎంపవర్డ్ యూత్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ తయారవుతారు. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ అ డెమోక్రసీ, రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. ఈ కార్యక్రమం ద్వారా మనం ఈ అవగాహన స్ప్రెడ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇది చాలా చిన్న ప్రయత్నం, ఒక చిరు ప్రయత్నం. బట్ అది సక్సెస్ఫుల్ అవ్వాలని నేను 100% కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మేము ఇలాంటి ఒక ప్రోగ్రామ్ చేయాలి అన్న వెంటనే మీరు మాకు చాలా సపోర్ట్ చేశారు. పిల్లలు కూడా ఎంత మంచి పాయింట్స్ చెప్పారు తెలుసా. అసలు అంటే కాయిన్కి అసలు వాళ్ళ థాట్సే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. 100% అండి. యూత్ ఆర్ ఆల్వేస్ అ మిర్రర్ ఆఫ్ ద సొసైటీ. ట్రూ. బికాస్ దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. అసలు వీళ్ళతో మాట్లాడితే అర్థమైపోతుంది వాళ్ళ మనసులో ఏమేమి ఉన్నాయి, ఎందుకు ఓటు వేయట్లేదని. ఓటు శాతం పెరగలేదు అంటున్నా కానీ ఎందుకు జరగలేదు అనే ఒక చిన్న ప్రయత్నం ఇవాళ మేము ఐ డ్రీమ్ తరపున చేసామండి. మీ అందరికీ నచ్చిందని. అండ్ మనం అడగగానే ఎస్ అని మనకు 100% సహాయ సహకారాలు అందించిన పాననీయ మహావిద్యాలయ వారికి కూడా మన ధన్యవాదాలు తెలుపుకోవాలి. చూసారు కదండి, ఒక చిన్న ప్రయత్నం ఐ డ్రీమ్ తరపున చేశాము. అసలు యంగ్స్టర్స్లో పొలిటీషియన్స్ పైన, పాలిటిక్స్ పైన ఎలాంటి అభిప్రాయం ఉంది, ఓటింగ్ శాతం పెరగాలి అంటే వాళ్ళు ఎలా మారాలి, వాళ్ళ వ్యూస్ ఏంటి, ఎందుకు ఓటింగ్ ఎక్కువ జరగలేదు అనే ఒక చిన్న ప్రయత్నం చేసి వాళ్ళ ఒపీనియన్స్ మేము తెలుసుకొని మీకు తెలియచేసాము. ఈ ప్రయత్నం మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.